అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అభిమాన సోదరులారా, అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. యా అయ్యుహల్లదీన ఆమను దుఖులు ఫిస్సిల్మి కాఫ్ఫా. విశ్వసించిన ప్రజలారా, ఇస్లాంలో పూర్తిగా ప్రవేశించండి. శైతాను అడుగుజాడల్లో నడవకండి, అతడు మీకు ఆగర్భ శత్రువు అంటూ హెచ్చరిస్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సంపూర్ణ హృదయంతో, సంపూర్ణ బలంతో, సంపూర్ణ వివేకంతో నమ్మి విశ్వసించిన అల్లాహ్ ఆజ్ఞలకు లోబడి ఆచరణాత్మకంగా జీవిస్తూ క్రియారూపంలో మనం బహిర్గతం చెయ్యాల్సి ఉంది. చంపినా చంపబడినా కానీ ధర్మం నుండి తిరిగిపోకూడదు. ఇస్లాం స్వీకరించక పూర్వం మనలో ఏ అజ్ఞాల పోకడలు, అహంకార భావాలు ఉండేవో వాటన్నిటినీ స్వస్తి చెప్పాలి. అహంకారం చాలా ప్రమాదకరమైనది. మద్యం హరాం, కానీ అహంకారం మద్యం కంటే ఇంకా దారుణం. ఇస్లాం వేటినైతే తిరస్కరించిందో వాటన్నిటినీ విడనాడాలి. వేటినైతే స్వీకారయోగ్యంగా ప్రకటించిందో వాటన్నిటినీ క్రియారూపంలో తీసుకురావాలి. హరాం, హలాల్, ధర్మ అధర్మాల విషయంలో విచక్షణను పాటించాలి. త్రాగుడు, దొంగతనం, వ్యభిచారం, అబద్ధం మరియు అమానత్ల పట్ల బహుజాగ్రత్తగా మసలుకోవాలి. ఇవి కష్టమైనవి, కానీ తక్వా గల ముస్లింకు ఇవి చాలా సులభం. ఇస్లాం స్వీకరించిన సోదర సోదరీమణులారా, అతి ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. అదే హిజ్రత్. ఈ ముహర్రం మాసపు శుభోదయ వేళ హిజ్రత్ గురించి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. హిజ్రత్ అంటే వలసపోవడం అని అర్థం. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వలసపోవడాన్ని హిజ్రత్ అంటారు. అయితే ఇస్లాం పరిభాషలో హిజ్రత్ అంటే మనిషి తాను నమ్మిన సిద్ధాంతాలను, విధానాలను అవలంబించడానికి పరిస్థితులు ఏమాత్రం సానుకూలంగా లేనప్పుడు తన ధర్మావలంబనకు అనుకూలంగా ఉండే ప్రదేశానికి తరలి వెళ్ళడం, చెడు సావాసం నుండి మంచివారి సావాసం కొరకు వలసపోవటం, దురాచారాలు, మూఢనమ్మకాల వాతావరణం నుండి సదాచరణల వాతావరణం వైపునకు ప్రయాణించడం, చెడు వ్యవస్థ నుండి సత్య ప్రధానమైన వ్యవస్థ వైపునకు సాగిపోవడం, ఇదే హిజ్రత్. ఖురాన్ ఇలా బోధిస్తుంది. ఓ విశ్వాసుల్లారా, మీరు మీ స్వయాన్ని, మీ భార్యా బిడ్డలను నరకాగ్ని నుండి రక్షించుకోండి. అల్హమ్దులిల్లా, మనం ఇస్లాం స్వీకరించాం. ఇక ఇస్లాంకు కట్టుబడాలి. దానికోసం అవసరమైతే హిజ్రత్ చేయాలి. దుష్టుడికి దూరంగా ఉండమన్నారు పెద్దలు. ఆ దుష్టుడికి, వాడి దుష్టత్వానికి నాయకుడు ఎవరు? శైతాన్. వాడి బారి నుండి మనల్ని మనం కాపాడుకోవాలి. ఆ ధూత్కారి ఏ ఆకారంలోనైనా వచ్చి ప్రేరేపించగలడు, హృదయాలలో కలతలు రేపగలడు, ఎగదాలి చేయించగలడు, వక్ర మార్గాలు చూపించగలడు, అనుమానాలు రేకెత్తించగలడు. అందుకే మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. అడుగడుగున ప్రతి చిన్న విషయంలోనూ, ప్రతి వ్యవహారంలోనూ ఆచి తూచి అడుగు వేయాలి. ఆత్మీయులు ఎత్తి పొడుపు మాటలతో మానసికంగా కృంగదీస్తారు, లోపల మన విశ్వాసాన్ని ఛిద్రం చేస్తారు. అటువంటి పరిస్థితి ఏర్పడక ముందే మన భార్య బిడ్డలతో ఆ ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వలసపోవాలి, లేదా అల్లాహ్ ప్రీతి కొరకు సురక్షితమైన స్థానాన్ని ఎన్నుకోవాలి. ఈ వలస హిజ్రత్ తప్పనిసరి. పుట్టిన ఊరు, ప్రాంతం, ఆస్తిపాస్తులు, ఇరుగు పొరుగు ప్రజలు, బంధుమిత్రులు, అన్నదమ్ములు, అక్కా చెల్లెలు అంటే ఎవరికి ప్రేమ ఉండదని? అది మన జన్మస్థానానికి గుర్తు. చిన్ననాటి చిలిపి చేష్టలకు చెదరని చిహ్నాలు. మనం ఏ దేశమేగినా, ఎక్కడ నివసించినా కానీ జన్మస్థానం అనేది హృదయంలో మెదులుతూనే ఉంటుంది. మన పాస్పోర్ట్లో చూడండి, ప్లేస్ ఆఫ్ బర్త్, పుట్టిన స్థానం వ్రాయాలి తప్పనిసరిగా. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మక్కా నగరం ఎంతో ప్రియమైనది. కానీ మదీనా వలసపోయారు. దేని కొరకు? కేవలం అల్లాహ్ కొరకు, ఆయన మోపిన బరువు బాధ్యతల కొరకు వలసపోవలసి వచ్చింది.
ఆయనతో పాటు ఆయన శిష్య బృందం కూడా వలసపోవలసి వచ్చింది. నిజంగా వీరిని సత్యసంధులని పేర్కొనచ్చు. జీవితంలోని ఏ రంగంలోనైనా సరే ఓర్పు సహనం కావాలి. అది లేకుండా ఏ విశ్వాసి ఏ చిన్న కార్యం కూడా సాధించలేరు. స్థిమితమైన మనసుతో ఇస్లాంను సదా దృష్టిలో ఉంచుకుంటూ సరైన నిర్ణయం తీసుకోవాలి. కలవరం, భయం, నిరాశ, అనుచితమైన ఆవేశం వీటికి దూరంగా ఉండాలి. నిజమే, మనిషికి మంచి వాతావరణం తప్పక ఉండాలి. ఉంటేనే మంచిగా జీవించగలడు. మనిషికి ఇరుగు పొరుగు ఎల్లప్పుడూ మంచిదై ఉండాలి. మంచిని సంపాదించుకోవాలి. మంచి చెడు ఎన్నటికీ ఒక్కటికి కాజాలవు. చెడును తొలగించడానికి ఇస్లాం వచ్చింది. ఎంతటి చెడునైనా శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించవచ్చు. మరో చోట ఖురాన్లో ఇలా అనబడింది, ఓ విశ్వాసులారా, మీరు రుకూ సజ్దా చేసే వారితో కలిసి ఉండండి. రుకూ సజ్దా చేసేవారెవరు? ముస్లిములే కదా. ఈ ముస్లిములు అల్లాహ్కు విధేయులై ఉంటారు మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విధేయులై ఉంటారు. అటువంటి వారే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సంపూర్ణంగా అనుసరిస్తారు. వారు అల్లాహ్ ఆజ్ఞలను శిరసా వహిస్తారు. అటువంటి వారితో ఉండండి అని తాకీదు చేయడం జరిగింది. కొత్తగా ఇస్లాం స్వీకరించిన ముస్లిం సోదర సోదరీమణులారా, ఇస్లాం జీవన సరళి, జీవన విధానం, సంస్కృతిలో లీనం కావాలనని ఉంటే జ్ఞానం గల ముస్లింలతో కలిసిమెలిసి పరస్పర సంఘజీవిగా ఆ సమాజంలో ఒక ప్రత్యేకమైన చోటు సంపాదించుకోవాలి. బంధుత్వాన్ని, ప్రేమను పెంపొందించుకోవాలి. సమాజ కార్యకలాపాల్లో అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉండాలి. మన స్తోమతను బట్టి సమాజానికి సహకారం అందించాలి. కలిసి ఉంటే కలదు సుఖం, వేరుగా ఉంటే తీరదు లోటు అన్నట్టు మన వ్యవహార శైలిని బట్టే ఎదుటివారి మంచి మనకు చేరుతుంది. సోదర సోదరీమణులారా, ఇస్లాం భాగ్యం లభించిన తర్వాత కూడా పాత భాగ్యము కోసం, పాత భోగ్యము కోసం అరులు చాచకండి. ఇస్లాం అనే భాగ్యానికి మించిన భాగ్యం ఇహపరాల్లో మరొకటి లేదు. పశుపక్షాదులు, కీటకాలు కూడా అనువైన వాతావరణం కోసం వలసపోతూ ఉంటాయి కదా. మరి మనం వివేకం గలవారం ఇస్లాం అనే సత్యధర్మాన్ని కాపాడుకునేందుకు వలసపోవాలా వద్దా? మీలోని ప్రతి ఒక్కరూ ఆత్మ సమీక్ష చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. అల్లాహ్ హాఫీజ్.